ఎక్కడి నుంచి వస్తున్నా? ఉదయాన్నే 6 గంటల నుంచి 8 గంటలకి వెళ్తే ఆ ఎండ పడి విటమిన్ డి వస్తుంది బాడీకి. నువ్వు లేచిందే 9 గంటలకు కదా. ఆ టైంకి లేగానే మెడికల్ షాప్కి వెళ్ళి విటమిన్ డి టాబ్లెట్ తెచ్చుకున్నా. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నారా? నేను రన్నింగ్కి వెళ్ళొచ్చారా? మళ్ళీ ఒళ్ళేంటి చెమట అవ్వట్లేదు? చెవడ పడతాను బండి మీద వెళ్ళొచ్చాను. ఇలా ఖాళీగా తిరిగే కన్నా ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదరా. నీలా పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం రావడం కాదు, మాలా లైన్ లో ఉంటే తెలుస్తుంది. ఈ లైన్ లో ఉంటాడు. ఆన్లైన్ లో రా చాటింగ్. ప్రసాద్, ఇవాళ సాయంత్రం మా నాన్న వస్తున్నాడు, ఏం చేద్దాం? ఇంట్లో ఏమని చెప్పేద్దాం. అవన్నీ నకరాలు చేయొద్దు. మా నాన్న వస్తున్నాడు. ఇగో మర్చిపోయా, నా గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తారా రేపు. అయితే నువ్వు ఇంట్లో ఉండొద్దు. నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, నువ్వు ఇంట్లో ఉండొద్దు. ఏం మాట్లాడవేంట్రా? మీరు ఇద్దరు వెళ్ళిపోతే ఎవరో ఒకరు ఉండాలిగా పిక్ చేసుకోవడానికి. నేను ఉంటాలి. నీడు మారడు. మారవరా రే, నువ్వు మారవరా. ఇప్పుడు నేను సంపాదించింది తిండి బతకడం కాదురా, నువ్వు కూడా సంపాదించు. పిచ్చి ఆశలు వేస్తున్నావు సార్, నేను సంపాదిస్తున్నావు అని చెప్పి నేను సంపాదిస్తున్నా. ఏంట్రా చూస్తానండి? చూస్తా. అరే బా, పోలీస్ స్టేషన్ నెంబర్ అంతా చిన్నగూడ పోలీసులు రాదు. అందుకే అతడు పోయాడు. పోయాడంటే నేను సరదా కొట్టే కదరా. ఆడు సీరియస్ తీసుకున్నాడు. నేను మెల్లి కొట్టా కదరా. నువ్వు మెల్లి కొట్టని పోలేదు, అరుపుగా పోయాడు. అరుపుకే ఫ్లాష్ బ్యాక్ వేసుకో. అరే స్టక్ అయిపోయాడు అనుకున్నారా? ఆడంత వీక్. అరుపుకే పోయాడా? ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏమో రైస్ పెట్టిన కర్రీలు పట్టుకొస్తా. రే వాళ్ళ నాన్న ఫోన్ చేస్తున్నాడు రా. హలో అంకుల్, నమస్తే అంకుల్. మా వాడు ఏం చేస్తున్నాడు? మీ వాడు ఇప్పుడే స్నానంకి వెళ్ళాడు. సరే వస్తున్నాడు, ఒక 10 నిమిషాలు. అరే అంకుల్ లంచ్కి వస్తారంటే ఏం చేద్దాం? ఏం చేస్తావు? రైస్ పెట్టి కర్రీలు పట్టుకొస్తా. పొందోడు పడి చెప్తా. దీన్ని సేవ్ చేయరా. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి ఆడేడి అని అడిగితే ఏం చేస్తాను రా? మంచి ఐడియా చెప్తాను చెయ్యి. ఏంటిది? నువ్వు మమ్మీ సినిమా చూసా? లేదు, అప్పుడు నేను పుట్టలేదు. ఏడే? అది రిలీజ్ అయిన తర్వాత పుట్టాను. ఈ మధ్య టీవీ చూడట్లేదు నువ్వు. ఏంట్రా? ఇలా పట్టుకోనా? అర్థమైందా? అరే నాకు డౌట్ రా. ఎందుకురా మమ్మీకి వైట్ క్లాత్ కడతారు? గుడ్ క్వశ్చన్. ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ గుడ్, ఆన్సర్ లేదా? పడుకో నాన్న వచ్చేస్తాడు. వాయిస్ కూడా చేంజ్ చేయాలి, అర్థమైందా? వాయిస్ చేంజ్ చేయాలా? అయితే నైట్ టైం గోడ కూడా అమ్మాయి ఎలా మాట్లాడుతుంటావు? స్లోగా అలా మాట్లాడు చాలు. జాగ్రత్త, ఆల్రెడీ వస్తున్నారు. నమస్తే అంకుల్. అబ్బా, అంత ముందు కంటే ఇప్పుడు చాలా మార్పు వచ్చిందమ్మా. ఇలా దేంట్లో అంకుల్? మెట్ట బాగా పోయినట్టుందిగా. ఏడు మా ఓడేడి? మీ ఓడికి అనుకోకుండా ఏం జరిగింది? ఒకసారి మీరే చూడండి. ఆ ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లే. ఫేస్ ప్యాక్ కాదు అంకుల్, మరి మీ సన్నికి ఫేస్ కాలిపోయింది అంకుల్. ఫేస్ కాలిపోయిందా? ఎలా జరిగింది అంతకి? స్నానంకి షాంపూ అనుకుని యాసిడ్ వేసుకున్నాడు కంగారులో. వాళ్ళే బాబు, ఇప్పుడైనా పెళ్లి సంబంధాలు వస్తాయి మా వాడికి. ఫేస్ కాలిపోతే ఇప్పుడులాగా వస్తాయి సంబంధాలు. ఏముంది, క్యారీ బ్యాగులు, ఆ ముడతలు గట్రా అన్ని పోయి ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళి స్నానం చేయండి. మా వాడు జాగ్రత్త అమ్మా. ఆ బాబు, ఈ 2 డబ్బాలు ఏది షాంపూ ఏది యాసిడ్? వేసుకోండి, అదే తెలిసిపోద్ది. ఏంట్రా నాకే కష్టం. పడుకో అంకుల్ వచ్చేసి. స్నానం అయిపోయిందమ్మా. అరే సన్నీ, వాయిస్ కి ఏమైందమ్మా? కంగాలో కొంచెం యాసిడ్ మింగేసేయండి. వాళ్ళు ఇప్పుడే బాగుంది వాయిస్. సరే ఇదిగో, నీ పెళ్లి సంబంధం వచ్చింది. నాకు అప్పుడే పెళ్లి. ఓకే, సంతకం పెడితే పొలం అమ్మేసి కట్నం ఇవ్వాలి. మరి కట్నం ఇవ్వకపోతే ఆవిడ పెళ్లి చేసుకుంటా నిన్ను. సంతకం పెట్టు. మీరు రెస్ట్ తీసుకోండి. తీసుకుంటానమ్మా. సన్నీ
సన్నీ ఎవరమ్మా నువ్వు? నేను సన్నీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అండి. ఇంతకీ మీరెవరు? నేను నాన్నగారిని అవుతాను. ఓ, వాళ్ళ నాన్నగారు. ఆ, సరే. అసలు మీరు చూడడానికి వాళ్ళ నాన్నగారులా లేరండి, వాళ్ళ అన్నయ్య గారులా ఉన్నారు. సన్నీ ఎక్కడ? సన్నీ అదిగో అమ్మా. సన్నీ సన్నీ ఏమైంది సన్నీ నీకు? కొట్టకండి అసలు, మా సన్నీని కొట్టకండి. నేను సన్నీని ప్రేమిస్తున్నాను. యారా ఈ ఊర్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే పెళ్లిలో వీళ్ళు అంటారా? నా అందం చూసి అమ్మాయిలు అలా పడిపోతున్నారు. I love you, Sunny. I love you. I love you too. పెళ్లి మీ చేద్దాం ఇద్దరు పెళ్లి చేసుకుంటానా? నాకు అలాగే నీ అమ్మాయి నుంచి పెళ్లి చేశాను నాన్న. సర్లే సర్లే ఇట్రా నువ్వు ఇట్రా. ఆగండి వద్దు అప్పుడే. సన్నీ వదులురా. అలా కాదు. ఎలాగో లవ్ చేస్తున్నారు కాబట్టి పెళ్లి చేస్తానులే మరి. వెళ్ళమ్మా. సర్లే సర్లే ఇట్రా ఇప్పుడు సెకండ్ అయిపోయింది, పడుకో. సుధీర్ సుధీర్ సుధీర్. హలో అమ్మా సుధీర్ లేడు, బయటికి లేడు. అవునా? నువ్వెవరు? నేను సుధీర్ వాళ్ళ ఫ్రెండ్ అండి. ఆహాహా. మీరెవరు? నేను సుధీర్కి తమ్ముడిని అవుతాను. తమ్ముడా? ఓ రే పక్కన మాట్లాడుతుంది రండి. ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ కొకేస్తున్నాడు. అటు చూడరా, నా గర్ల్ ఫ్రెండ్ కొకేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏమో నువ్వు రైస్ పెట్టి గడ్డలు పట్టుకొస్తాను నేను. నాన్న అంటున్నాడు. కొడేస్తున్నాడు. మళ్ళీ కలుద్దామండి అయితే. సరేనండి. ఎప్పుడైనా కాల్ చేసిన నెంబర్ తీసుకోండి. ఓకేనండి. ఓకే. వెళ్ళొస్తాను. నెంబర్ తీసుకోలేదు. ఇవ్వండి. 9866 9866 100. ఎవరి నెంబర్ చెప్పేస్తారు నువ్వు. అంకుల్ మన సరదా ముందేద్దా? నువ్వు పడుకోరా. నేను వేస్తాను. నువ్వేస్తావా? కూర్చో. సన్నీ నువ్వు బతికే ఉన్నావా? ఎలా లేచారు? సౌండ్ ఇన్ పట్టింది, పడిపోయా. మందు వాసన వచ్చింది, లేచిపోయా. మా నాన్న ఎప్పుడు వచ్చాడు? మీ నాన్న చాలా సేపు అయింది. స్టఫ్ వేరా? స్టఫ్ వస్తుంది అంకుల్. తీరా అదే నానా రానా నీకు కాలిపోయిందని చెప్పి బొబ్బలు వచ్చిందని చెప్పి అబద్ధం ఆడారు. నాకు ఇడు గట్టిగా అరిచి కోమాలోకి తీసుకెళ్ళాడు నాన్న. అవునా? ఇప్పుడేం చేయాలరా? కొట్టాలి నాన్న. ఇప్పుడు కొట్టే టైం. ఇప్పుడేం చేయాలరా? ఏముంది, ఆ రైస్ పెడతా నీ కర్రలు పట్టుకొస్తా. బట్టలు మడత పడ్డవారు అది రైస్ ఎలా పెడతాను? మూతి మీద కొట్టు.